హైవేస్ కలకత్తా డాక్టర్ హత్య కేసుకు సంబంధించి సిబిఐ వాళ్ళు సీల్డ్ కవర్లో ఒక రిపోర్ట్ సుప్రీంకోర్టుకి ఇచ్చారు. దానిని ఒక రకంగా స్టేటస్ రిపోర్ట్ అన్నట్టు అనుకుంటుంది, కేసు స్టేటస్ ఏంటి అని. అదేవిధంగా కలకత్తా పోలీసు కూడా సుప్రీంకోర్టుకి ఇచ్చున్నారు. దీనికి సంబంధించిన మార్నింగ్ వీడియో ఇచ్చాల్సిన సందర్భంలో ఈ పాలిగ్రాఫ్ టెస్టు, సైకానాలిసిస్ టెస్టు అక్కడ వాళ్ళు ఏం చెప్పారు ఏంటి, అదే విషయాన్ని కోర్టుకు చెప్పిన తర్వాత వాళ్ళు ఏమన్నారు ఏంటి అనేది మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు కోర్టు ఆ రిపోర్ట్స్ మొత్తం చూసి వన్ బై వన్ అని కోర్టు మాట్లాడుతున్నవన్నీ గమనిస్తూ ఉంటే సీరియస్లీ మమతా బెనర్జీ నిజంగా మహిళ అయితే, మమతా బెనర్జీ నిజంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి అని ఫీల్ అవుతుంటే, నిజంగా ఆమె రోజు రైతులు పండించే ధాన్యం ద్వారా వచ్చిన అన్నాన్ని కనుక తింటూ కనుక ఉంటే ఇమీడియట్గా రిజైన్ చేసేసింది. సుప్రీంకోర్టు ఏమన్నా తెలుసా, సిబిఐ వాళ్ళకి కలకత్తా పోలీసులు ఈ కేసు హ్యాండ్ ఓవర్ చేయటం కానీ, కోర్టు చెప్పిన సిబిఐ కేసు తీసుకుంటున్నప్పుడు కానీ అప్పటికే ఇన్సిడెంట్ జరిగి 5 రోజులు అవుతుంది. సిబిఐ వాళ్ళు వెళ్తే ఎక్కడ ఒక్క సాక్ష్యం వాళ్ళకి దొరకటం వల్ల అన్నీ కూడా సాక్ష్యాలు మొత్తం తారుమారు. ఈ సెమినార్ హాల్ దగ్గర ఏదైతే ఉందో అసలు భయంకరంగా ఎవరెవరో ఫుట్ ప్రింట్లు, కాల్ ప్రింట్లు అండ్ అవి ఇవి మొత్తం ధ్వంసం చేస్తున్నాయి. అసలు సుప్రీంకోర్టు అంతా అసలు మీకు అసలు అది సిగ్గా అనిపించడం లేదా? పోలీసులు అన్న వాళ్ళు ఏం చేయాలి? ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ప్రిమిసెస్కి ఎవరికి వెళ్లకుండా కాపాడాలి కదా, చూడాలి కదా. చేశారా? లేదు. ఏమయ్యా ఆసుపత్రి సందీప్ ఘోష్ ప్రిన్సిపల్ ఉన్నటువంటి వ్యక్తి ఏం చేసావు నువ్వు? ఆ అమ్మాయి చనిపోయింది. ఎప్పుడు కుటుంబ సభ్యులకు మొదట ఏమని చెప్పాడు తెలుసా? మీ అమ్మాయి అపస్మారక స్థితిలో ఉందని చెప్పాడట ముందు. ఆ తర్వాత మీ అమ్మాయి చనిపోయింది, అది కూడా ఆత్మహత్య చేసుకోని చెప్పేసి అన్నాడట. హాఫ్ అన్ అవర్ గ్యాప్ మధ్యలో. ఈ హాఫ్ అన్ అవర్లో ఏం చేశాడు వాడు? ఇలా కుటుంబ సభ్యుల తరఫున, అమ్మాయి తరఫున వాదిస్తున్న లాయర్ వచ్చేసి వికాస్ రంజన్ భట్టాచార్య క్లియర్గా కోర్టుకు చెప్పాడండి. ఏమని? బాధితురాలు శవమై కనిపిస్తూ ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మీ అమ్మాయి స్పృహ పడిపోయిందని ఒకసారి చెప్పి అరగంట గ్యాప్ ఇచ్చి ఆత్మహత్య చేసుకుందని చెప్పారండి ఈ ఆసుపత్రి వాళ్ళు అని క్లియర్గా చెప్పారండి. ఆ తర్వాత ఈ ఆసుపత్రికి వస్తే 3 గంటల సేపు వాళ్ళని బయట పెట్టాడు. వాళ్ళు వెళ్ళారు, బంచారు. అంటే దాదాపు మార్నింగ్ 6:30కి బాడీ వాళ్ళు చూస్తే మధ్యాహ్నం 1:30-2 వరకు కనీసం ఆ బాడీని కణతలతో చూపించాలి. అంటే ఈ లోపు ఏం చేశారు? ఎక్కడెక్కడ ఎవిడెన్స్లో మొత్తం కూడా మార్చేశారు. ఆ అమ్మాయి వీళ్ళ గురించి ఎక్కడ ఏదైనా రాసి ఉందని చెప్పేసి డైరెక్ట్ పేపర్ చేయించేశారు. మిగతా చోట్ల చూస్తే సాక్ష్యాలు ఏమీ లేవు. అడుగునా కూడా కేసును డైల్యూట్ చేయడానికి పాల్పడ్డారు. సుప్రీంకోర్టు ఒకటంది, మా 30 సంవత్సరాల సర్వీస్ అంత ఘోరంగా అసలు ఎప్పుడు చూడలేదన్నారు. అంటే వాళ్ళ వయసు వచ్చేసి ఒక 25-26 ఉన్నప్పుడు వాళ్ళ లాయర్గా ఎంట్రీ అయితే, ఇంకా లాయర్గా తర్వాత జడ్జిలుగా, చిన్న కోర్టు పెద్ద కోర్టు అన్నప్పుడు సుప్రీంకోర్టు జడ్జిలుగా వచ్చేటప్పటికి 30 సంవత్సరాల సర్వీస్ అనుకుంటే ఇంత ఘోరమైనటువంటి నేరం శిక్ష అసలు ఇష్యూని ఎక్కడ చూడలేదురా బాబు. అసలు ఏంది ఇది? పోలీసులు అన్న వాళ్ళు ఉండి ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత కేర్ఫుల్గా ఉండాలి, ఇంత నిర్లక్ష్యం, ఇంత అజాగ్రత్త ఇటువంటి వల్ల మేము చూడలేదురా నాయన అన్నారు. సో కలకత్తా పోలీసులు అన్న వాళ్ళు నిజంగా వాళ్ళు గనక నిజంగానే పోలీసులు అని వాళ్ళకి అనిపిస్తే రాజీనామా చేశారు ఇప్పటికే. ఇక సిబిఐ క్లియర్గా కోర్టుకి ఏం చెప్పారు? వీడు పాలిగ్రాఫ్ టెస్ట్లు అవన్నీ పెడితే వాడు అసలు ఎక్కడ తొనకుండా బెనకుండా ఉన్నదని చెప్తున్నాడు. వాడు చెక్ చేసుకుంటే పోతే కరెక్ట్గా అనిపిస్తుంది అన్నారు. తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లో 150 ml స్పెర్మ్ దొరికిందన్నారు. అది అబద్ధం అండి, అది కాదండి, ఒకడేనండి. ఈ ఒకటికి సంబంధించి వీడైనా కాదన్నది స్పెర్మ్కి సంబంధించి DNA టెస్ట్ రావాలి. మీన్వైల్ ఆ అమ్మాయికి వీడికి పెనులాట జరిగినప్పుడు ఆ గాయాలు ఇవన్నీ చెక్ చేస్తే కరెక్ట్గానే ఉంది, వీడని చెల్లుతుందండి అన్నారు. వీడు ఆ రోజు 8వ తారీఖు ఇష్యూ జరిగింది, 9వ తారీఖు ఎర్లీ మార్నింగ్, 8వ తారీఖు ఉదయం 11 గంటలప్పుడు కూడా ఈ అమ్మాయి ఉన్న చోటకు వచ్చి ఆ అమ్మాయిని చూసి, ఆ అమ్మాయి జూనియర్స్ అక్కడ ఉంటే వాళ్ళని కూడా చూసి అక్కడ రెక్కి నిర్వహించి వాడు వెళ్ళాడు. అంటే పగలంతా రెక్కి నిర్వహించి నైట్ మందేసి నైట్ మళ్ళీ ఈ అమ్మాయి మీద కోరికలతో వేషాల దగ్గరికి వెళ్ళి అక్కడ మరలా వాడికి తృప్తి తీరపించాక మరలా ఈ అమ్మాయి మీద దగ్గరికి వచ్చున్నాడు. అంటే ఆ సెమినార్ హాల్కి సంబంధించి ఈ అమ్మాయి ఒకతే ఉంది అన్నట్టుగా వీడు హింట్ ఇచ్చి ఉండాలి. లేదు ఆ అమ్మాయి ఒకతే ఉండి నైట్ సంజయ్ వస్తాడు, ఆ తర్వాత ఆ అమ్మాయిని చంపుతాడని చెప్పేసి ఆల్రెడీ పక్క ప్లాన్ అయ్యి ఉండాలి. మొత్తంగా ఈరోజు సుప్రీంకోర్టు ఒకటే ఉంటుందండి, అడుగడుగునా సాక్ష్యాలు తారుమారు చేశారు. కలకత్తా పోలీసులు ఎక్కడ కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయలేదు. అండ్ ఆసుపత్రిలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ వాళ్ళు ఎక్కడ కూడా అసలు ఒక కేసు అన్నప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలంటే వాళ్ళు చూడలేదు. పక్కా ప్లాన్తో ఇదంతా జరిగినట్టు ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తుందని చెప్పి సుప్రీంకోర్టు సార్ చెప్తుంది. కాబట్టి మమతా బెనర్జీ అసలు రాష్ట్రంలో పరిపాలన ఉందా లేదని చెప్పేసి ఓపెన్గా అనేసారు వాళ్ళైతే. అండ్ నేషనల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు దేశంలో ఉన్నటువంటి అందరికి సంబంధించేసి భద్రత కోసం వచ్చేసి నర్సులు కానీ, మెడికల్ స్టూడెంట్స్ కానీ, డాక్టర్స్ కానీ వీళ్ళందరికి సంబంధించేసి వాళ్ళు ఆల్రెడీ సజెషన్స్ అవన్నీ రెడీ చేస్తున్నారు. నెక్స్ట్
వీళ్ళు సిబిఐ వాళ్ళు కేసు ఫాస్ట్ అప్ చేస్తున్నారు. సందీప్ ఘోష్ గారిని విచారించి వాడు కూడా పాలిగ్రాఫ్ టెస్ట్లో సైకో అనాలిసిస్ కనుక చేసినట్టయితే ఆల్మోస్ట్ కేసు కొలిక్కి వచ్చేసినట్టే. ఎందుకంటే వాడి దగ్గరే ఉంది అంతా కూడా. అండ్ కొత్తగా సుహిరిత పాల్ అని చెప్పేసి ఈ సందీప్ ఘోష్ తర్వాత ఒక ప్రిన్సిపల్ నియమించారు. ఆమె కూడా ఓవరాక్షన్ క్యాండిడేట్ ఆడామె. దాంతో ఆమెను కూడా తొలగించేసి నెక్స్ట్ ఇప్పుడు మానస్ కుమార్ అని చెప్పేసి అతనిని నియమించారు కొత్త ప్రిన్సిపాల్గా. అండ్ సూపరింటెండెంట్లో వాళ్ళని తొలగించారు, కొత్త వాళ్ళు సూపరింటెండెంట్గా నియమించున్నారు. గతంలో టీఎంసీ బ్యాచ్ ఇప్పుడు అంతా వేరే వాళ్ళు వచ్చున్నారు. ఈ వేళకుండా ఆసుపత్రిలో ప్రక్షాళన మొదలైంది. కేసు వచ్చేసి సిబిఐలు ఫాస్ట్ అప్ చేశారు. సుప్రీంకోర్టు వచ్చేసి అసలు వెనక తగ్గేది ఎక్కడా లేదు అని చెప్పేసి ఈ కేసు చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారు. అండ్ మమతా బెనర్జీ వచ్చేసి సందీప్ ఘోష్ మీద గతంలో ఉంటున్న అవినీతి ఆరోపణల మీద ఆల్రెడీ కేసు ఫైల్ చేయించింది. ఒకరు వాడిని కాపాడదని ఆమె అనుకున్న రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకొని సిబిఐలు మాత్రం ఈసారి ఊరుకున్నట్టుగా లేరు. సుప్రీంకోర్టు అసలు కేర్ చేసేటట్టుగా కూడా లేదు. అండ్ అన్నిటికి మించి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ వాళ్ళు ఇప్పుడు మొత్తం ఆర్జికర్ ఆసుపత్రికి సంబంధించి సెక్యూరిటీ మొత్తం ఇప్పుడు వాళ్ళే. ఇంకా సాక్షి అక్కడ తారుమారు అయ్యే ఛాన్స్ లేదు. ఇప్పటికే అక్కడి నుంచి ఉండగానే తారుమారు చేసేట పట్టుకెళ్ళిపోయినట్టయితే ఏం చేయలేరు. కానీ అక్కడే కనుక ఉండగానే ఉన్నట్టయితే మొత్తాన్ని కూడా ఎక్కడిదక్కడ బయట పెట్టే అవకాశం అనేది స్పష్టంగా ఉంది. దాంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డాక్టర్లంతా కూడా సమ్మె విరమించారు, వాళ్ళ డ్యూటీలకు వాళ్ళు వెళ్తున్నారు. అండ్ ఇప్పటికే ఉన్నటువంటి ఆసుపత్రులకు సెక్యూరిటీ 25% హైక్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కూడా. సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి. మెయిన్గా ఇక్కడ నేను మెన్షన్ చేయదలుచుకున్నది, కొంతమంది అంటున్నట్టుగా కలకత్తా పోలీసుల తరఫున మమతా బెనర్జీ గవర్నమెంట్ తరఫున కపిల్ సిబల్ వాదిస్తున్నాడు, వాడు వాదిస్తున్న విధానం చూస్తూ ఉన్నట్టయితే కేసును మొత్తం డైల్యూట్ చేసేలా ఉన్నాడని చెప్పేసి మీరు అంటున్నారు. బట్ సిబిఐ వాళ్ళు వచ్చేసి క్లియర్గా చెప్తున్నారు కలకత్తా పోలీసులు కేసును ఎలా డైల్యూట్ చేసింది, కేసును ఎలా డైవర్ట్ చేసింది, మమతా బెనర్జీ వచ్చేసి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మొత్తం చెప్పేశారు. సుప్రీంకోర్టు అదే విషయాన్ని కోట్ చేసింది. అండ్ జస్టిస్ చంద్రచూడ్ గారు వైద్యులు అన్న వాళ్ళు సమాజానికి ఎంత అవసరమో చెప్తూ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు మన అనుకున్న వాళ్ళ ఆసుపత్రిలో ఉంటే వాళ్ళని చూడకుండా వెళ్ళలేమంటూ ఎంత రాత్రి అయినా ఎంత పగలైనా అక్కడే ఉంటామన్నట్టు ఒకసారి మా వాళ్ళు ఆసుపత్రిలో ఉంటే నేను ఆ నైటు ఆసుపత్రిలో కింద పడుకున్నానని చెప్పేస్తున్నాడు. నేను చెప్తానండి, మా నాన్నగారికి 2010 or 11 ఆ సమయంలో బైపాస్ సర్జరీ అయింది. ఆ మూమెంట్లో కేర్ హాస్పిటల్ నాంపల్లి, ఆయన క్రిటికల్ ఐసీయూలో ఉన్నారు. సర్జరీ అయింది, బైపాస్ సర్జరీ. సో అటెండెంట్కి వచ్చేసి వేరే రూమ్స్ అన్నప్పుడు ఎక్కడ ఏమీ లేవు. ఒకసారి చూస్తే మొత్తం జనాలు గుమ్మిగూడి ఉన్నారు. నా వల్ల కాల పార్కింగ్ దగ్గర వెళ్ళి అట్టముక్క లాంటిది వేసుకుని నేను దాని మీద పడుకున్నాను నైట్ అంతా. సో నేనేమంటానంటే ఆసుపత్రిని అంతా కూడా దేవాలయంలాగా భావిస్తారండి. ఆసుపత్రిలోని డాక్టర్లు అంతా దేవుళ్ళు అనుకుంటారండి. అటువంటి వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే ఎలాగండి అసలు? సో వ్యవస్థను చక్కదిద్దాలి కదా అని చెప్తూ మీరంతా దేవతలు దేవుళ్ళమ్మా, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాదమ్మా, మీరైతే విధులకు వెళ్ళండి అని చెప్పారు. ఏ దేవత నిధులు పొట్టన పెట్టుకున్నారో ఆమెకు న్యాయం చేసే వరకు, ఆమె ఆత్మకు శాంతి చేకూరే వరకు మేమైతే వెనక తగ్గమ్మా అన్నారు. సో సిబిఐ వాళ్ళు కేసులు ఫాస్ట్ అప్ చేస్తున్నారు. అండ్ ఎక్కడ కూడా వెనక తగ్గడం లేదు. సుప్రీంకోర్టు కూడా ఎంత గట్టిగా ఉన్నారు. పాలిగ్రాఫ్ టెస్ట్ సందీప్ ఘోష్ కూడా బ్యాలెన్స్, ఈ సంజయ్ రాయ్ అనే వాడికి సంబంధించి చెక్ చేసినప్పుడు వాడు ఎక్కడ కూడా వెనక తగ్గడంలో అంతా నేనంటే వాడు చెప్తున్నాడు. ఇక ఈ సందీప్ ఘోష్ అనే వాడిని వెరిఫై చేస్తేనే పాలిగ్రాఫ్ టెస్టులతో అప్పుడు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. ఆల్మోస్ట్ దీనికి సంబంధించి ఇంకా మేజర్ అప్డేట్స్ ఉంటే నేను వీడియో ఇస్తాను. ఇంకా రిమైనింగ్ వేరే టాపిక్స్లోకి వెళ్ళిపోదాం. బాద్లాపూర్కి సంబంధించి కూడా ఇన్సిడెంట్ మొత్తం కవర్ చేస్తాను, నెక్స్ట్ వీడియోలో ఇస్తాను చూడండి.